దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మొదలు పెడుతూ ఉండేవాడు. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని సన్నిధానానికి వెళ్ళడం కానీ ప్రార్థన చేయడం కానీ మానేశాడు. After some times we could see many changes had taken place in the life of Saul. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు యొక్క జీవితంలో అనేకమైన మార్పులు మనం చూడవచ్చు. After some time, he started to do as he wants to do. సో తర్వాత ఏమైందంటే ఈయన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పకుండా తన యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని మొదలుపెట్టాడు. He started to as his will leads him to do. ఆయనకి ఏదైతే చేయడం ఇష్టమో ఆ విధంగానే చేయడం మొదలుపెట్టాడు. So after that, one day he done a very big mistake in the presence of God. ఒక రోజు ఇలా చేస్తూ ఉండడం వలన ఆయన యొక్క జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాడు. So because of that, Saul lost his kingdom and his authority upon the Israelites. ఎందుకంటే తన యొక్క రాజ్యాన్ని ఆయన కోల్పోయాడు. Amen. Hallelujah. 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 So when Saul was failed in his authority, being as a king according to the will of God. ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోలేదో తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు. So now God started to seek some person who can willing for his commandments to do as God wants him to do. ఇప్పుడు సౌలు గురించి దేవునికి చాలా దుఃఖం కలిగింది. ఈసారి ఈయన పని చేయడు నా రాజ్యాన్ని ఏలుటకు అని చెప్పి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు దేవుడు. Amen. Praise the Lord. Hallelujah. 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 I would like to say here. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. When God has given something to you, ఎప్పుడైతే దేవుడు మనకి ఒక పనిని అప్పగిస్తాడో we have to do very clearly. We have to obey to him. నమ్మకంగా చేయాలి. ఆయన మనకు ఒక పనిని అప్పగించినప్పుడు మనం ఆయన పట్ల నమ్మకం కలిగి. When God keep you in some position, you have to do and you have to justice to that work. దేవుడు మనకి ఎప్పుడైతే ఒక అధికారాన్ని ఇచ్చి ఒక పని పట్ల మనం నిర్మించాడో ఆ పనికి మనం నమ్మకస్తులమై ఉండాలి. My dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, you have to be faithful to your work what God has given to you. మనకు అప్పగించినటువంటి పనిలో మనం చాలా శ్రద్ధ కలవారమై ఉండాలి. Because he is always faithful to us, we should be as a faithful person to him. ఎందుకంటే దేవుడు మన పట్ల నమ్మకమైన వాడు ఉన్నాడు కనుక మనం ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి. We can see many cases we are not faithful but he is faithful to us. మనం మన విషయంలో మనం చాలా సార్లు చూసుకోవచ్చు. మనం చాలా విషయాల్లో ఆయన పట్ల నమ్మకంగా లేము కానీ ఆయన ప్రతి విషయంలో కూడా మన పట్ల నమ్మకంగా ఉన్నాడు. For some people God can give the singing talent to some people. కొంతమందికి దేవుడు పాటలు పాడేటువంటి తలాంతుని ఇవ్వచ్చు. But the people always ignore the talent. అది ఆ యొక్క తలాంతుని వాళ్ళు అజ్ఞానులై ఉంటారు. ఆ యొక్క తలాంతుని వాళ్ళు గుర్తించలేకపోతూ ఉంటారు. They won't come to the stage until the person announce their name to come and sing. వాళ్ళంతటా వచ్చి వాళ్ళు పాటలు పాడడానికి ముందుకు రావడం కానీ వాళ్ళ యొక్క ఇక్కడ నుంచోడానికి కానీ వాళ్ళు ముందుకు రారు ఆ యొక్క పాస్టర్ పిలిచేంత వరకు. Yes, they come when pastor announce their name to come. ఎప్పుడైతే పాస్టర్ గారు వాళ్ళ యొక్క పేరుని నలుగురిలో అనౌన్స్ చేసి పలానా వ్యక్తి వచ్చి పాడతారు అని చెప్పేంత వరకు కూడా వాళ్ళు ముందుకు రారు పాడడానికి. Thank God we don't have many singers here. దేవునికి చాలా వందనాలు. ఎందుకంటే మన మధ్య అంత మంచి సింగర్స్ లేరు. If you go to Dumbulpeta, మరి ఇప్పుడు ఒకవేళ దుమ్ములపేట వెళ్ళినట్లయితే many singers will be there in every church. అక్కడ చాలా మంది సింగర్స్ ఉంటారు, పాట పాడే వాళ్ళు ఉంటారు. In Sunday service they used to sing nearly 30 songs. సండే సర్వీస్ లో 30 పాటలకి పైగా పాడుతుంటారు. Our singers, if you sing more than 3 means they need boost or something problem. ఒకవేళ మన సంఘంలో 3 పాటల కంటే ఎక్కువగా ఎవరైనా పాడినట్లయితే వాళ్ళకి మనం బూస్ట్ హార్లిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. Amen. Hallelujah. 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 So we need to be very careful to our talent what God has given to us. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకోవడానికి మనం చాలా శ్రద్ధ కలవారమై ఉండాలి. So when Saul ignored, when Saul did not do as God wants him to do, God started to seek as a good name, good person who can obey to him. సౌలు దేవుడు తనకిచ్చినటువంటి తలాంతుని ఎప్పుడైతే గుర్తించలేదో, తనకిచ్చినటువంటి తలాంతుకి శ్రద్ధ కలిగి ఎప్పుడైతే పని చేయలేదో
దేవుడు మరొక వ్యక్తిని వెతుక్కోవడం మొదలు పెట్టాడు. Hallelujah. 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 Just you people are like blinking like that only. You're not saying any. I'm not expecting. I'm not looking any response from you. Just to run and say hallelujah. Just you should tell hallelujah. ఇప్పుడైతే నేను హల్లెలూయా చెప్తున్నానో మీరు కూడా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే దేవుడు మన మాటలు వింటున్నాడు. మనం అందరం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 What is there but mind is somewhere? బైబిల్ ఏది? What is there but mind is somewhere? మన యొక్క శరీరం అయితే ఇక్కడ ఉంది కానీ మన ఆత్మ ఎక్కడో సంచరిస్తూ ఉంది. Body may be in kitchen room, body may be in bedroom, body may be in bank. మన శరీరం బ్యాంక్ లో ఉండొచ్చు, కిచెన్ లో ఉండొచ్చు, బెడ్రూమ్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. Hallelujah. కానీ ఆత్మ మాత్రం వేరే ఎక్కడో సంచరిస్తూ ఉంటుంది. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Just listen to me carefully. శ్రద్ధ కలిగిన వారై విన్నట్లయితే So when Saul done a miracle, God started to seek David. ఎప్పుడైతే సౌలు తన యొక్క మిస్టేక్ ని ఈ విధంగా బయలుపరిచాడో, ఎప్పుడైతే తన యొక్క తలాంతిని గుర్తించలేకుండా ఉన్నాడో, దేవుడు దావీదుని వెతుక్కోవడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So now David was the second king of Israel. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రెండవ రాజుగా నియమింపబడ్డాడు. David was anointed by the God even in childhood. దావీదు తన యొక్క చిన్నతనంలోనే దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. David used to do what God wants him to do always from the childhood. దావీదు తన యొక్క చిన్నతనం నుంచి కూడా దేవుడు ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో ఆ కార్యాలన్నీ మొదలు పెట్టాడు. From the childhood, the people could understand when they see David that he is anointed by the God. ఆయన దావీదును చూసినటువంటి ప్రజలు కూడా ఈ విధంగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించగలిగారు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My brother sister, ప్రియ సహోదరి సహోదరులారా, through our activities people should know that we are anointed by the God. మన యొక్క ప్రవర్తనను బట్టి ఫలానా వ్యక్తి దేవుని వ్యక్తి, ఫలానా వ్యక్తిని దేవుడు అభిషేకించాడు అనే సత్యాన్ని గుర్తించాలి. When you get something from the God, it will not be silent in your mind, in your heart, but it reflects. మనం ఎప్పుడైతే దేవుని నుంచి కొన్ని పొందుకుంటూ ఉంటామో మనం మౌనంగా ఉండలేము. కానీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆ యొక్క ఆనందం ఇతరులకు చూపించబడుతుంది. If you get Holy Spirit, means it will not be silent, it will not be keep silent you, but it will reflect you, it will make you to do something for God. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం మౌనంగా ఉండం. మనం కానీ వీళ్ళు దేవుని యొక్క ప్రజలు అని ప్రజలు గుర్తించేటట్లుగా మనం ఉంటాం. Through your activities, people can understand that you got the Holy Spirit. That's why your activities are different. మన యొక్క ప్రవర్తనను బట్టి, మనం చేసే పనిని బట్టి మనల్ని చూసినటువంటి ప్రజలు ఈ యొక్క వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అనే సత్యాన్ని గుర్తించగలరు. So God has given good testimony about the David. సో దావీదు పట్ల దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. What is that? ఆ సాక్ష్యం ఏంటి? He's a man after my heart. He's a man after my heart. దావీదు నా హృదయానుసారుడు. Hallelujah. 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 The God has given a good testimony to the David. I think there is no person like David who got the testimony from the God. దావీదు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడు. ఇటువంటి సాక్ష్యాన్ని మనం మరో వ్యక్తి గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు అనేది మనం వినలేం. Amen. Hallelujah. 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 Why God has given more testimonies about the David? దావీదు గురించి దేవుడు ఎందుకు చెప్పాలి ఆ సాక్ష్యం? Why God saved David from the hands of Saul? సౌలు యొక్క చేతుల నుండి దావీదుని దేవుడు ఎందుకు రక్షించాడు? Because ఎందుకంటే he rescued the David because he delighted in him. దావీదుని దేవుడు విడుదల కల్పించాడు. ఎందుకంటే దావీదు దేవునికి దగ్గర ఇష్టడై ఉన్నాడు. Amen. Hallelujah. 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 My dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, when you can overcome any problem, ఒకవేళ మనకున్నటువంటి when you can overcome any problem, మనం ఎప్పుడైతే మనకున్నటువంటి బాధలని when you can overcome your problem, ఎప్పుడు మీ సమస్యను మీరు అధిగమిస్తారంటే when you can overcome your problem, ఎప్పుడు మనకున్నటువంటి సమస్యలు మనం జయం పొందుకోగలుగుతామంటే do you know? తెలుసా? When you get the delight from the God, He will surely rescue. ఎప్పుడైతే మనం దేవునికి